మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క మార్పు, మనకి మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహు కానీ, కేతు కానీ, గురువు కానీ, శని కానీ మారినప్పుడు మేజర్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా మే 15వ తేదీ నుంచి గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. అక్టోబర్ 19వ తేదీ కల్లా మళ్ళీ మారిపోతాడు, కర్కాటకంలోకి మారిపోయి నవంబర్ 12వ తేదీ నుంచి మళ్ళీ వక్రించుకుంటూ కర్కాటకంలో వక్రగతి ప్రారంభమై మనకి మిథునంలోకి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క గొప్పతనం ఏమిటంటే ఎప్పుడూ కూడా చాలా రేర్గా జరుగుతాయి ఇవి. ఒకే సంవత్సరంలో అంటే విశ్వవసునామ సంవత్సరంలో 3 రాసులు మారుతున్నాడు గురువు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటనేది నేను మీకు ఎండింగ్లో చెప్తాను. ఏ లగ్నం లేదా ఏ రాశి వారు చెప్పేసుకున్న తర్వాత వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి మీకు గనక చూసుకున్నట్లయితే 12వ స్థానంలోకి గురువు వస్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే 12వ స్థానంలోకి వస్తున్నాడు, ఇంకేముంది, అసలు ఇంకేమీ పనికిరాదు, అసలు మొత్తాన్ని కోల్పోతాం అనుకుంటారు. అలా కాదు. ఎప్పుడూ కూడా గురువు మీ లగ్నానికి శుభుడైనా పాపైనా ఎంతో కొంత మంచి చేస్తాడు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే భాగ్యాధిపతి 12 అంటే విదేశాలకు వెళ్ళి ఎవరైతే చదువుకుందామని ఉన్నత విద్యల కోసం ఆరాటపడుతూ ఉంటారో, ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా ఆ అవకాశాలు వచ్చి తీరుతాయి. ఇది రూల్ అన్నమాట. ఈ కర్కాటక లగ్నానికి శుభుడై ప్రధానంగా. కాకపోతే 12లో ఉన్నందుకు 12 రిలేటెడ్ సంబంధించినటువంటి 12th హౌస్ రిలేటెడ్ బాగా ఇస్తాడు. అంటే వివాహ జీవితంలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయన్నప్పుడు ఉదాహరణకి 12వ స్థానంలోకి జూపిటర్ వచ్చినందుకు ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ తీసుకురావడము. 12వ స్థానం ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి చక్కటి ఇన్వెస్ట్మెంట్, అందులో ముఖ్యంగా గురు రాశిలో శని ఉన్నందుకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కలిసి రావడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ గురువుకి 12లో ఉండేటువంటి ఈ లగ్నం నుంచి 12లో ఉండేటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఈ గురు రాశిలో శని కూడా ఉన్నందుకు ఈ గురువు 4వ స్థానాన్ని అంటే లగ్నం నుంచి విద్యాస్థానాన్ని, ప్రాపర్టీ స్థానాన్ని, ఈ స్థానాలను వీక్షిస్తున్నాడు. కాబట్టి విద్యా విషయాల్లో జయం ఉంటుంది. ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఏదైనా ఒక వ్యాపారాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నాం, దానికి బాగుంటుంది గురువు 12లో ఉన్నందుకు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు చూడండి మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని చేస్తూ ఉంటాం. అయ్యే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అని 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. గురువు ఎప్పుడైతే భాగ్యాధిపతి 12వ స్థానంలో ఉన్నాడో ఇప్పుడు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా భాగ్యం వస్తుంది అనేటువంటిది అర్థం. అయితే ఇక్కడ శని కూడా ఉన్నాడు అనేది దాన్ని డిస్పోజిషన్ సిస్టమ్ అంటాం. దాన్ని మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా యోగిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు, ఏమండి ఈ సంవత్సరం గురువు అతిచారంలో ఉన్నాడు కదా, అంటే సంవత్సరం పాటు ఒక రాశిలో ఉండవలసినటువంటి గురువు ఒకే సంవత్సరంలో 3 రాశులు మారుతున్నాడు. గురువుని మనకి ఆస్ట్రాలజీలో జీవుడుగా చెప్తారంటే ప్రజలు, జీవులు, జీవంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా గురువే జీవకారకుడు. అందుకే మనకు చూడండి కరోనా వచ్చినప్పుడు కూడా మీరు అప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్ని కనుక గమనించినట్లయితే శని గురువులు కలిసి మకరంలో ఉన్నారు. జీవకారకుడైన గురువు నీచబడి శనితో కలిసి ఉండడం వల్ల దానికి ప్రామాణికమైన ఒక శ్లోకం కూడా మనం అప్పట్లో చెప్పుకున్నాము, ఎందుకు ఇటువంటి విపత్తులు వచ్చాయనేటువంటిది. అయితే మరి ఈసారి అలాంటి రోగాలు ఏమైనా వస్తాయా అంటే రోగం అనేటువంటిది రాదు అనేటువంటిది మనం ఆల్రెడీ 40 రోజుల క్రితమే చెప్పుకున్నాం. ఇది విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంలోనే. కాకపోతే యుద్ధాలు లాంటివి వస్తాయి, కొంచెం జల సంబంధించిన యుద్ధాలు ఎక్కువగా వస్తాయి అని చెప్పుకున్నాం. అయితే ఈ జల సంబంధించిన యుద్ధాలతో పాటు జల రాసుల్లో ఈ కుజుడు శని ఉన్నారు కాబట్టి జలంలో ఉండేటువంటి కొన్ని జీవరాశులకి చాలా ఇబ్బంది కలగనుంది. జల యుద్ధాల మూలంగా కావచ్చు, అణుబాంబు పేలడం వల్ల కావచ్చు,
జలంలో ఉండేటువంటివి చాలా మటుకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా గురువు ఎప్పుడైతే 3 రాసులు మారుతున్నాడో, అంటే వృషభం నుంచి మళ్ళీ మిథునము నుంచి మళ్ళీ కర్కాటకం, మళ్ళీ వెనక్కి రావడం అంటే ఏమిటి, జీవుల యొక్క మార్పుల్ని చూపిస్తుంది. అంటే ఒక ఈ యుద్ధ సంబంధించినటువంటి ప్రభావం వల్ల ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తే మనం సేఫ్గా ఉంటామేమో అనేటువంటి దాన్ని ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళడం. అలా కాదని కొంత సముద్ర తీర ప్రాంతాల వైపు ఉండేటువంటి వారు, ముఖ్యంగా మనకి పాకిస్తాన్కి సరిహద్దుల్లో ఉండేటువంటి వారు, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వారు, లేదా ఇటువైపు అంటే మన ఇండియాకి ఇరువైపులా ఉండేటువంటి తూర్పు పడమర వైపుల్లో ఉండేటువంటి సముద్ర తీర ప్రాంతం అంటే వైజాగ్, లేనట్లయితే వెస్ట్ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా మనకి ఒరిస్సా కావచ్చు, ఇటువైపు రాజస్థాన్, ఇటువైపు ఉండేటువంటి వారు కాస్త పరుగులు తీయాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి చూపిస్తుంది. అంటే వాళ్ళు సేఫ్ కోసం, ఇదేదో ఎవరినో భయపెట్టడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జూపిటర్ ఇలా 3 రాసులు మారినప్పుడు అయితే మన దేశం కంటే కూడా ఇతర దేశాల వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది. అంటే పాకిస్తాన్ మన శత్రు దేశానికి చాలా ప్రమాదం కానివ్వండి, చాలా ఇబ్బందికరమైన వాతావరణం అనేటువంటిది వాళ్ళు చూస్తారు. ఆ దేశం వాళ్ళు ఎక్కువగా పరుగులు తీయాల్సి వస్తుంది మన దేశంలో ఉండే వాళ్ళకంటే. మన వాళ్ళు ఏంటంటే కొంచెం సేఫ్ దీనికోసం వెళ్ళవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి నెలకొననుంది అనేటువంటిది మనం ఒక 45 రోజుల క్రితమే పాత వీడియోలో కనుక చూసుకుంటే ఈ జల సంబంధించిన యుద్ధాలు వస్తాయి, జలరాశిలో కుజుడున్నాడు అనేది చెప్పుకున్నాం. అప్పటికి ఇంకా అసలు విశ్వవసునామ సంవత్సరం కూడా ప్రారంభం కాలేదు. అయితే ఈ షష్టగ్రహ కూటమి, గ్రహణం ఇవన్నీ కూడా దానికి యాడ్ ఆన్ అవుతున్నాయి, కాదని కాదు. అయితే మరి అందరూ సరే నాకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి నేను పలానా రెమెడీ చేసుకుంటాను, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఈ యుద్ధ సంబంధించిన వాటి నుంచి కాపాడుకోవడానికి ఏమిటి, ఈ గురువు మారుతున్నందుకు మీకు మంచి ఫలితాలు రావడానికి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఎప్పుడైనా శని గనక మీనరాశుల్లో సంచరించేటప్పుడు ప్రధానంగా జరిగేవి ఏమిటి అంటే, కొంతమంది పీఠాధిపతులు వాళ్ళలో మార్పులు కానివ్వండి, లేనట్లయితే వాళ్ళకు కొంత హెల్త్ రిలేటెడ్, లేకపోతే వాళ్ళలో కొంత ఇబ్బంది కావడం, కొంచెం ధర్మానికి ఇబ్బంది రావడం, ఇట్లాంటివన్నీ కూడా శని గుర్రాశిలో ఉన్నప్పుడు ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి శని మీన రాశిలో ఉన్నందుకంటే, దక్షిణామూర్తి యొక్క స్తోత్రము, కాలభైరవుడి యొక్క అష్టోత్తరము ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. కాలభైరవ స్తోత్రం మనందరం వినే ఉంటాం, దాన్ని విన్నా సరిపోతుంది. ఏమంటే నాకు నోటికి రాదండి అని బాధపడుతూ ఉంటారు చాలామంది. చక్కగా మీరు ప్రశాంతంగా మీరు విన్నారంటే కాలభైరవ అష్టకము, కాలభైరవుడు ఈ కాలంలో జరిగేటువంటి ఏవైతే విపత్తులు ఉంటాయో ఆ విపత్తుల నుంచి మిమ్మల్ని కాపాడడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి వారు కూడా కాస్త ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే మనకి జనసంచారం ఎక్కువ జరుగుతుందో అక్కడ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. పుణ్యక్షేత్రాలు, అదేవిధంగా ఈ ప్రార్థనా స్థలాల మీద కూడా ఎఫెక్ట్ అనేటువంటిది ఉంది కాబట్టి ప్రార్థనా స్థలానికి వెళ్ళేటువంటి వారు ముఖ్యంగా మంగళవారాలు, గురువారాలు మరింత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి ఇంకేం రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటే, గోవులకి బెల్లం తినిపించడం కానివ్వండి, గురు మంత్రము మీ గనక మీ గురువుల ద్వారా ఎవరి ద్వారా అయినా మీకు గురుమంత్రం లభించినట్లయితే గురుమంత్ర జపం చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్రము, దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదువుకోవడము, వీలున్నప్పుడల్లా కూడా కాస్త గురుగ్రహం దగ్గర శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవులకి బెల్లం తినిపించడము, ఇవి చేయండి. ఖచ్చితంగా మీరు మీ యొక్క కుటుంబము సేఫ్గా ఉంటుంది. మనందరము కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.